పడకుండా పడే నీడలాగా పనిచేస్తే మా ద్వారా ఏమైతుందో ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ మీకు రేవంత్ రెడ్డి గారు ఏమైనా చెప్పు తీసుకొని కొడితే ఇంకేవడన్నా మళ్ళా మాట్లాడే ఆ కెపాసిటీ ఉందా కేటీఆర్ నీకు? నువ్వు ఎప్పుడు వచ్చినావు రోడ్డు మీదకి? నీకు తెలుసా దాదాగిరంటే నీకు తెలుసా? మైల్వాన్గిరంటే నీకు తెలుసా? ఈడ తొడ కొడితే ఆడ గుండెలు ఎదిరిపోతుంది నీకు. నేను ఈడ తొడ కొడితే నీ గుండె జల్లు మంటది ఆడ కేటీఆర్ నీకు. అన్నవారు మీకు చెప్పుతూ ఉంటుంది, అంత ధైర్యం లేకపోతే ప్రశ్నించండి. ఈ ఆత్మదలైతే మన ఊపిరితో ఆయుధ కూడా ఈ స్వీకరించే బాధ్యత, ఈ పార్టీని పొందవచ్చే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ నిన్న సభలో జనాన్ని కొడతా ఉన్నాడు అనమాట. ఇట్లాంటి పిచ్చి శకాలు చేస్తేనే అసలు తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు మారిందంటే కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలు ఇవేవి కాదు, జస్ట్ వాళ్ళ అహంకార ధోరణి, ఎమ్మెల్యేలకు చూడకపోవడం, ఇట్లాంటి పిచ్చి కథల వల్ల జస్ట్ గద్దె దింపాలనుకున్నారు, డిసైడ్ అయ్యారు, దింపేసారు. మీరు వచ్చి నెల రోజులు కూడా కాలే, ఇప్పుడే ఇన్ని తీట మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం ఊరుకోదు, గుర్తుపెట్టుకోండి. రైతు బంధు పడలేదంటే చెప్తూనే కొడతాం, ఇట్లాంటి పిచ్చి కథలు పడితే రేపు మీకే ఆ చెప్పు దెబ్బలు పడతాయి ఓట్ల రూపంలో. ఇవన్నీ మర్చిపోయి అంటే చరిత్రను నెమరు వేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఏదో ప్రజాపాలన అని చెప్పి ఇట్లా పిచ్చి కథలు పడితే ఎట్లా?